హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అప్ టు టాక్స్. మనం టార్గెట్ ఎస్ఎస్సి జీడీ సిరీస్ స్టార్ట్ చేసాము. మనకి ఎగ్జామ్ అనేది 20th నుంచి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో ఎవరికైతే 20th ఎగ్జామ్ ఉందో వాళ్ళ కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో ఎస్ఎస్సి జీడీ ఆప్టిట్యూడ్ అనే ప్లేలిస్ట్ ఉంది. ఈ ప్లేలిస్ట్లో నేను లాస్ట్ ఇయర్లో జరిగిన పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 2023లో జరిగిన పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా ఆ ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ చూడండి. మీరు కానీ అన్ని వీడియోస్ కానీ పక్కాగా చూస్తే డెఫినెట్గా 40కి 40 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి. సో అందులో ఏంటంటే మీరు పక్కాగా టాపిక్స్ అయితే నేర్చుకుని ఉంటారు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా చేయాలి, లాజికల్గా ఎలా చేయాలి, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఎలా చేయాలి, షార్ట్ కట్స్ అనేవి ఎలా అప్లై చేయాలని తెలియదు. ఈ వీడియోలో ఏం చేస్తున్నాను, ప్రతి క్వశ్చన్ని లాజికల్గా షార్ట్ కట్స్లో ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అసలు జనరల్ ప్రొసీజర్ లేకుండానే క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను. దయచేసి మీరు కంప్లీట్గా ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ మొత్తం చూడండి. తద్వారా మీకు ఏమవుతుందంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అనేవి చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. చాలామందికి మ్యాథ్స్లో టైం సరిపోదు, కానీ నేను చెప్పే ట్రిక్స్ కానీ మీరు ఫాలో అయితే కంపల్సరీగా తక్కువ టైంలో మీకు ఇంకా టైం కూడా మిగులుతుందన్నమాట. దయచేసి యూటిలైజ్ చేసుకోండి. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రాకేష్ సెల్స్ 2 వాచెస్ ఫర్ 2530 రూపీస్ ఈచ్, గెయినింగ్ 15% one and losing 15% on the other. Find his approximate gain or loss percentage in the whole transaction అన్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక చిన్న లాజికల్ షార్ట్ ట్రిక్ అనుకోండి. సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్గా ఉంటే, ఒకటి సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్గా ఉండాలి. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ కూడా ఎలా ఉండాలి, సేమ్గా ఉండాలి. చూడండి, రాకేష్ సెల్స్ 2 వాచెస్ ఎట్ 2530 రూపీస్. ఇక్కడ ఏముంది, సెల్లింగ్ ప్రైస్ అనేవి ఈక్వల్గా ఉంది. ఒక వస్తువునేమో 15% ప్రాఫిట్కి అమ్మాడు, ఇంకో వస్తువునేమో 15% లాస్కి అమ్మితే అతను ఓవరాల్గా ఎంత పర్సెంట్ ప్రాఫిట్ లాస్ కనుక్కోవాలి. దీనికి డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏంటంటే -x²/100. ఈ ఫార్ములాలో ఆల్వేస్ మనకి ఏమొస్తుంది, లాస్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఎలిమినేటెడ్. -x అంటే ఎంత, 15 × 15/100. 15 ఎంత వస్తుంది, 225/100 minus that is equal to 2.25%. మైనస్ అంటే ఏంది, లాస్ అని. లాస్ ఆఫ్ 2.25%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది బాట్మాస్ రూల్ ప్రకారం చేయాలి. మనం బాట్మాస్ రూల్ ప్రకారం అంటే ఫస్ట్ బ్రాకెట్, మల్టిపుల్ బ్రాకెట్స్ ఉన్నాయనుకోండి, ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ తీసుకోవాలి. తర్వాత డివిజన్, ఆఫ్ అంటే మల్టిప్లికేషను, డివిజను, మల్టిప్లికేషను, ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ పార్ట్ వరకు ఇది బ్రాకెట్, ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్లో 1 - 0.6 ఎంత వస్తుంది, 0.4. 0.4 అంటే ఎంత, 2/5 కదా. ఇప్పుడు చూడండి, 1/8 మైనస్ కర్లీ బ్రేసెస్ 1/5 ప్లస్ 2/5. 1/5 ప్లస్ 2/5 ఎంత అవుతుంది, 1/8 మైనస్ 3/5. ఇక్కడ ఎల్సిఎం ఎంత, 8కి 5కి 40 ఎల్సిఎం. ఇంకా చూడండి, డినామినేటర్లో 8 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 40లో 5 టైమ్స్, మైనస్ 5 ఎన్నిసార్లు పోతుంది, 8 సార్లు, 8 3 ఎంత, 24. అది ఈజ్ ఈక్వల్ టు -19/40. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ 4000 రూపీస్ విల్ అమౌంట్స్ టు 5324 ఎట్ 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ యాన్యువల్లీ. సో బ్యాంక్ నుంచి 4000 తీసుకున్నానంట. ఈ 4000 కాస్త ఎంత అయింది, 5324 రూపాయలు అయింది. ఎన్ని ఇయర్స్కి, ఎన్ని ఇయర్స్ మనం కనుక్కోవాలి. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు, 10% అన్నాడు. ఓకే,
సో ఇది మీకు లాజికల్ వేలో చెప్పాను. ఇది ఎన్ని ఇయర్స్‌కో మనకు తెలీదు. ఆ ఎన్ని ఇయర్సో మనం కనుక్కోవాలి. చూడండి. ఇదేమో 4000 ఉంది. ఇదేమో 324 ఉంది. ఆప్షన్‌లో చూస్తే ఏమో 3 ఇయర్స్, 4 ఇయర్స్, 2 ఇయర్స్, 2.5 ఇయర్స్ ఉంది. నాకు 10% అంటే ఫ్రాక్షన్ ఎలా రావాలి నాకు? 10:1 కదా! ఇక్కడ నాకు 3 జీరోస్ కనబడుతున్నాయి కాబట్టి నేను 3 ఇయర్స్ కనుక్కుంటా. ఎలా అనుకుంటాను? 3 ఇయర్స్‌కి నేను అనుకుంటున్నా. 1 ఇయర్‌కి ఎంత అవుతుంది? ఫస్ట్ ఏం చేస్తారు? 4తో క్యాన్సిలేషన్ చేయండి. క్యాన్సిలేషన్ పోతే ఈజీ ప్రకారం 4000 టైమ్స్ పోతుంది. 4 1 జా 4. నెక్స్ట్ 4 3 జా 12. 4 3 జా 12. 4 1 జా 4. అంటే 3 ఇయర్స్‌కి నేను అనుకుంటున్నా 3 ఇయర్స్‌కి ఎంతయింది? 1000 రూపీస్ కాస్త ఎంతయింది? 1331 అయింది. నాకు 1 ఇయర్ కదా! రైట్ సైడ్ పోతే ఏమవుతుంది? 1/3 అంటే ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 1000 ఈస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 1331 అంటే ఎంత? 10:11. మనకు కావాల్సిన రేషియో వచ్చింది కదా! ఎన్ని ఇయర్స్‌కి? 3 ఇయర్స్‌కి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే. సో ఇలా ప్రాబ్లం మీరు చేయాలి. లేదు మీరు జనరల్ వేలో చేసుకుంటూ వెళ్ళారనుకో, ఇప్పుడు ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ పవర్ 10. ఎంత ఇచ్చాడు? 5324. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత? 4000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10/100 హోల్ పవర్ 10. సేమ్ ఎంత వస్తుంది? దీన్ని ఇటువైపు తీసుకొస్తాను నేను. ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 110/100 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 5324/4000. 4తో క్యాన్సిల్ చేస్తే 4000 టైమ్స్ ఏమవుతుంది? ఇది 1331. 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఓకే. 11/10 హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1331/1000. ఇప్పుడు n ప్లేస్లో అనేది మీరు ఆప్షన్ నుంచి తీసుకోండి. ఆప్షన్ 2 తీసుకుంటే 121 వస్తుంది. ఇక్కడ 1331 ఉంది. కాదు. ఆప్షన్ 3 తీసుకుంటే 3 టైమ్స్ కాబట్టి 1331 1000 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది జనరల్ క్యాలిక్యులేషన్. కానీ మన అబ్జర్వేషన్ బట్టి లాజికల్గా చేయాలి. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్ ఆర్ రీప్లేస్ సచ్ దట్ ద ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్. చూడండి ఆప్షన్ చూడండి. అన్నిట్లో ఏముంది? డినామినేటర్. ఫస్ట్ ఆప్షన్ ఏముంది? డివైడెడ్ బై ఉంది కదా. ఫస్ట్ డివైడెడ్ బై చేయండి. ఇక్కడేమో 6 ఉంది. ఇక్కడ ఏముంది? 2 ఉంది కదా. 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది. ఎగ్జాక్ట్గా 2 4 12 2 16 17 అంటే ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. ఇంకేం మిగిలింది మనకి? 2 14 2 ఈజ్ ఈక్వల్ టు 30 రావాలి. ఈ పార్ట్ వరకు అయిపోయింది. ఇప్పుడు మీరు ప్లస్ ఇంటూ చూడండి. ఈ ప్లేస్లో ప్లస్, ఈ ప్లేస్ ఇంటూ 14 28 ప్లస్ 2 ఎంత? 30. కరెక్ట్. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వన్, Arvind bought an item under successive discount scheme having 20% and 25% discount successfully and paid 6,000 as the bill. MRP of an item is అన్నాడు. సో ఒక వస్తువు యొక్క ఎంఆర్పి ఎంతో మనకు ఉంది, అది మనకు తెలీదు. ఆ ఎంఆర్పి మీద ఎన్నో డిస్కౌంట్స్ ఇచ్చాడు? 2 డిస్కౌంట్స్ ఇచ్చాడంట. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 20%. 20% అంటే ఎంత? డిస్కౌంట్ అంటే 100లో తీసేయాలి. ఎంత అవుతుంది? 80/100. ఇంకో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 25% ఇచ్చాడు. 25% అంటే ఎంత? 100 మైనస్ 25 అంటే 75/100. అది ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా ఎంత వచ్చింది మనకి? 6,000. దీని ఇంతకుముందు ఏం చెప్పాను నేను? డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఫస్ట్ చూడండి. పాసిబిలిటీ ఉంటే చూద్దాం, లేకపోతే లేదు. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చింది మనకి? 6. ఇటువైపు కూడా ఏమి ఉండాలి? 6. 8 + 0 ఎంత? 8. 7 + 5 ఎంత? 12 అంటే ఎంత? 3. 8 3 ఎంత? 24 అంటే ఎంత? 6. ఈ పార్ట్ వరకు డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇప్పుడు 6ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు డిజిటల్ సమ్ 6 వస్తుంది. చూద్దాం. 8 + 2 ఎంత? 10 అంటే 1. 6 × 1 6. ఇది కావచ్చు. నెక్స్ట్ 9. 4 + 2 ఎంత? 6.
6 ఇంటూ 6 ఇక్కడ కూడా నాకు 6 6 ఇంటూ 6 36 అంటే ఎంత వస్తుంది 9 వస్తుంది డిజిటల్ సమ్. ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 + 5 9 1 1 ఇంటూ 6 అది కూడా 6 వస్తుంది. 1 ఇంటూ 6 ఇది కూడా 6 వస్తుంది. ఇక్కడ చూడండి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది అప్లై అవ్వలేదు. కొన్ని చోట్ల డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది, కొన్ని చోట్ల అప్లై కాదు. అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తారు, క్యాలిక్యులేషన్ చేయాల్సింది. మార్కెట్ ప్రైస్ ఇంటూ 80/100. మీకు నేను అన్నీ చెప్తున్నాను. పాసిబిలిటీస్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 6000. 25 3 సార్లు పోతుంది. 25 4 సార్లు 3 ఎన్నిసార్లు పోతుంది 2 3 సున్నాలు 24 25 ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. క్రాస్గా మల్టిప్లై చేస్తే మార్కెట్ ప్రైస్ ఇంటూ 2000 ఇంటూ 5 ఎంత అవుతుంది 10,000. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఇలా డిజిటల్ సమ్ లేకపోతే ఇక్కడ మీకు ఒకటి అబ్జర్వ్ చేయండి. మనం వాల్యూస్ అనేవి డిఫికల్ట్గా ఉన్నప్పుడు మీరు డిజిటల్ సమ్ అప్లై చేయండి. వాల్యూస్ అనేవి ఈజీగా మనం క్యాలిక్యులేషన్ చేయగలము అనుకుంటే క్యాలిక్యులేషన్ చేయండి. ఇక్కడ వాల్యూస్ మనం క్యాలిక్యులేషన్ చేసే విధంగానే ఉన్నాయి, ఆప్షన్స్ కూడా ఈజీగానే ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ మొత్తం క్యాలిక్యులేషన్ చేయలేనివి, అంటే టైం టేకింగ్ అవుతాయి. సో అక్కడ మనకు డిజిటల్ సమ్ కాన్సెప్ట్ వచ్చేసింది. ఎగ్జామ్ పేపర్ తయారు చేసేవాళ్ళు కూడా తెలుసు, ఎప్పుడు డైరెక్ట్గా సింగిల్ స్టేట్మెంట్లో చేయాల్సిన ఆప్షన్స్ ఇవ్వాలి, ఎప్పుడు టైం టేకింగ్ చేయాల్సిన ఆప్షన్స్ ఇవ్వాలి అనేది. 4th ప్రపోర్షనల్ టు అసలు ఈ క్వశ్చన్ అయితే అంత ఇంట్రెస్ట్ ఏమో నాకు తెలియదులే, కానీ ప్రతి సెట్లో ఈ క్వశ్చన్ ఇస్తున్నాడు. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 16 32 16 26 32. 4th ప్రపోర్షన్ మనకు తెలియదు కాబట్టి అనుకుంటారు ఎక్స్ అనుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ 16 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 26 ఇంటూ 32. 16 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్స్. 26 ఇంటూ 2 ఎంత అవుతుంది 52. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ కాలేజ్ క్యాంటీన్ ఫుడ్ ఐటమ్స్ were collected to serve 96 students for 5 days, but due to new admissions 64 more students joined. Now for how many days the food item will last? Same, m1 d1 is equal to m2 d2 ఫార్ములా. స్టార్టింగ్లో 96 మెంబర్స్ ఉన్నారంట. 96 మెంబర్స్ ఉంటే ఎన్ని రోజులు సరిపడే ఆహారం ఉంది 5 రోజులు సరిపడే ఆహారం ఉంది. 96 మెంబర్సే ఉంటాయి. కాకపోతే ఈసారి ఏమయ్యారంట 64 మంది ఎక్స్ట్రా వచ్చారు. స్టార్టింగ్లో ఎంతమంది ఉన్నారు 96 మంది. 64 మంది ఎక్స్ట్రా వస్తే ఏమవుతుంది 160. ఈ 160 మెంబర్స్ అయితే అదే ఆహారము ఎన్ని రోజులు సరిపోతుందంటే ఎక్స్ అనుకోండి 16 10 16 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 2 3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 డేస్కే సరిపోతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, Jack can do a piece of work in 30 days. Ryan can do the same work in 14 days. Jack started the work alone. After how many days should Ryan join him so that the work if it is finished in 15 days? జాక్ అనేవాడు ఒక్కడైతే ఎన్రోల్ చేశాడు 30 డేస్. రేయాన్ అనేవాడు వర్క్ ఎన్రోల్ చేశాడు 14 డేస్ చేశారు. ఫస్ట్ టోటల్ వర్క్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఆ టోటల్ వర్క్ యొక్క ఎల్సిఎం తీసుకోండి. సో 13కి 14కి 30కి 40కి ఎల్సిఎం ఎంత వస్తుంది 2 కామన్ తీస్తే 2 15 2 7 210 ఎల్సిఎం. నా దగ్గర మొత్తం 210 యాపిల్స్ ఉన్నాయి. జాక్ అనేవాడు 30 రోజులు తినేస్తే పర్ డే వాడి యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యం ఎంత అవుతుంది, రోజుకి ఎన్ని తింటాడు 7 యాపిల్స్ తింటాడు. ఎలాగా 210/30. రియాను 210 యాపిల్స్ని 14 రోజులు తినేస్తున్నాడు. అంటే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడంటే 15 యాపిల్స్ తింటాడు. రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు 15 యాపిల్స్. ఇప్పుడు కండిషన్ ఏంది, జాక్ స్టార్టెడ్ ద వర్క్ అలోన్. ఆఫ్టర్ హౌ మెనీ డేస్ షుడ్ రియాన్, జాకు వర్క్ స్టార్ట్ చేశాడు, జాక్ ఒక్కడే.
ఆఫ్టర్ హౌ మెనీ డేస్ షుడ్ రియాన్ జాయిన్ హిమ్ సో దట్ ద వర్క్ ఇఫ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఇన్ 15 days. రియాన్ అనేవాడు ఎప్పుడు జాయిన్ అయ్యాడో మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఏమంటారంటే స్టార్ట్ చేసిన ఎవరు? జాక్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు ఉన్నారు? జాకే ఉన్నాడు కదా. అంటే ఈ 15 days ఎవరు చేశాడు? జాకే చేశాడు. జాక్ రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 7 యాపిల్స్. 15 daysకి ఎన్ని తింటాడు? 15 × 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 105 యాపిల్స్ ఉన్నాయి. ఇంకా నా దగ్గర టోటల్ ఎన్ని ఉన్నాయి? 210 యాపిల్స్లో నుంచి 105 యాపిల్ తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? ఈ 105 యాపిల్స్ ఉన్నాయి. ఈ 105 యాపిల్ ఎవరు తిన్నట్టు? రియాన్ తిన్నట్టే కదా. స్టార్టింగ్ నుంచి జాక్ తీసుకున్నాం. ఇంకా రిమైనింగ్ 105 యాపిల్ ఎవరు తినాలి? రియాన్ తినాలి. రియాన్ నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవాలి. డేస్ ఆఫ్ రియాన్. రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 105 యాపిల్స్ ఉన్నాయి. ఎవరిదైతే కనుక్కోవాలో వాళ్ళకి ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. రియాన్ కనుక్కోవాలి. రియాన్కి ఎఫిషియన్సీ ఎంత? 15. 15 ఎన్నిసార్లు పోతుంది? 7 × 2. 7 days తర్వాత జాయిన్ అయ్యాడు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎ ట్రైన్ 90 meters long crosses a platform 210 meters long in 20 seconds, what is the speed of train? ట్రైన్స్లో క్వశ్చన్ ఇచ్చినా సరే ఫస్ట్ ఫార్ములా రాయండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ ట్రైన్. ఒక ట్రైన్ దేన్ని క్రాస్ చేస్తుంది? ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది కాబట్టి డిస్టెన్స్ ఏమవుతుంది? ట్రైన్ లెంత్కి ఈ ప్లాట్ఫామ్ లెంత్ని కూడా యాడ్ చేయాలి. 90 + 210. ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసినప్పుడు ఎవరి స్పీడ్ ఉంటుంది? ట్రైన్ స్పీడ్ మాత్రమే ఉంటుంది. ఆ స్పీడ్ కనుక్కోవాలి. ఎంత టైం పట్టిందంట? 20 seconds. సో 210 + 90 ఎంత అవుతుంది? 300 ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ 20. 0 0 క్యాన్సిల్. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 15. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 15. ఏంటిది ఇది? 15 m/s. కానీ ఆప్షన్స్లో ఏమున్నాయి? km/s కదా. సో 15 × 18/5. 5 ఎన్నిసార్లు పోతుంది? 3 times. 18 3 ఎంత? 54. 18 3 ఎంత వస్తుంది? 54. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు ఇంకొంచెం లాజికల్గా అబ్జర్వ్ చేయగలిగితే అది ఎలాగా చూడండి. డిస్టెన్స్ ఏమో మీటర్లో ఉంది, టైం ఇందులో ఉంది సెకండ్స్లో ఉంది. అంటే మనకు ఇందులో వస్తుంది m/s వస్తుంది. కానీ ఆప్షన్ ఏముంది? km/h. m/s km/hలో కన్వర్ట్ చేయాలంటే కంపల్సరీగా ఏం చేయాలి? 18/5 తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఆప్షన్లో కంపల్సరీగా దేని యొక్క మల్టిపుల్స్ ఉండాలి? 18 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. సో ఆప్షన్లో 18తో డివైడ్ అయ్యే నెంబర్ ఏముంది? 58 డివైడ్ అవ్వదు, 56 డివైడ్ అవ్వదు, 52 డివైడ్ అవ్వదు. 18తో డివైడ్ అయ్యే ఒకే ఒక నెంబర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, ఇదంతా ఏంటంటే మీరు అబ్జర్వేషన్ బట్టి వస్తుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ డీలర్ ఆఫర్స్ 25% డిస్కౌంట్ ఆన్ an item. He offers further discount of 15% on cash payment. A customer paid 225 rupees in cash. Find the market price of an item. జాగ్రత్తగా చూడండి. ఒక వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు, అదే మనం కనుక్కోవాలి. స్టార్టింగ్లో ఎంత డిస్కౌంట్? మొత్తం ఇక్కడ 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు. స్టార్టింగ్లో డిస్కౌంట్ ఎంత? 25%. 25% డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 75/100. నెక్స్ట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 15% డిస్కౌంట్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 85/100. ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత? 255 ఉంది. సో ఇక్కడ 85 ఒకవేళ 3 times తీసుకోండి. 3 5 15, 3 8 24, 5 times 3 times ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోతుంది? 3 times. 25 3 25 4 సార్లు. 3 3 క్యాన్సిల్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4 × 100 400 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, దీన్ని ఏమన్నా మీరు ఆప్షన్ ఆ డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో ఏమైనా చేయొచ్చా అంటే చూడండి ఒకసారి. మార్కెట్ ప్రైస్ 75/100 పాసిబిలిటీ ఉందో లేదో చూద్దాం. 85/100 అది ఈజ్ ఈక్వల్ టు ఎంతరా? 255. మొత్తం యాడ్ చేయండి. 10 + 2 ఎంత? 3. మనకి డిజిటల్ సమ్ ఎంత రావాలి? 12 3 3 రావాలి. ఇంకా చూడండి. 7 + 5 ఎంత? 12 అంటే 3. 8 + 5 ఎంత? 13 అంటే ఎంత? 4. 4 3 ఎంత? 12. డిజిటల్ సమ్ ఎంత? ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, రెండు ఈక్వల్గా వచ్చినాయి.
అంటే ఇక్కడ ఏ నెంబర్ అయినా రావచ్చు. సో ఇక్కడ మనం డిజిటల్ సమ్ అనేది వర్తించదు, జనరల్ క్వశ్చన్లోనే చేయాలి. ఇది ఏ క్వశ్చన్ డిజిటల్ సమ్ చేయాలి, ఏ క్వశ్చన్ జనరల్ క్వశ్చన్లో చేయాలి మీకు అబ్జర్వ్ అయితే మంచిది. ఎందుకంటే చూడండి, వాల్యూస్ తక్కువగా ఉన్నాయి, చిన్న చిన్న నెంబర్స్గానే ఉన్నాయి, పెద్ద పెద్ద నెంబర్స్ ఏమి కాదు, కాంప్లికేటెడ్ అయితే కాదు, ఈజీగా చేయొచ్చు. కాబట్టి మనం జనరల్ వేలో చేద్దాం. పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి, ఆప్షన్లో పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి, పర్సంటేజ్ కూడా అసలు క్యాలిక్యులేషన్ అవ్వట్లేదు. ఇటువంటి సిచ్యువేషన్ మీరు ఏం చేయొచ్చు, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయొచ్చు. ఇదే పేపర్లో ఫస్ట్ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సేమ్ ఇలాగే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ విత్ ద లాంగెస్ట్ సైడ్ హ్యాస్ లెంత్ 15 centimeters and one of the another side has the length 12 centimeters and its perimeter is 34, the area of triangle అన్నాడు. మొత్తం ఒక ట్రయాంగిల్ తీసుకోండి, ఒక ట్రయాంగిల్ లాంగెస్ట్ సైడ్ ఎంత 15 అన్నాడు, ఇదే లాంగెస్ట్ అనుకుంటా నేను. ఇంకో సైడ్ ఎంత 12 అన్నాడు. ఓవరాల్గా పెరిమీటర్ ఎస్ 2s ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఎంత ఇచ్చాడు. పెరిమీటర్ అంటే మొత్తం చుట్టూ కలదనే కదా, ఈ మొత్తం సైడ్స్ యాడ్ చేస్తే నాకు ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. పెరిమీటర్ ఎంత ఇచ్చాడు మనకి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత 34. ఏబి వాల్యూ ఎంత 27 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 34, సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, ఇంకో సైడ్ 7. ఇప్పుడు నాకు 3 సైడ్స్ తెలుసు, ఒక సైడ్ ఏమో 15, ఇంకో సైడ్ ఏమో 12, ఇంకో సైడ్ ఏమో 7. మనం 3 సైడ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటిది, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి స్క్వేర్ రూట్. ఎస్ అంటే ఏంది, సెమీ పెరిమీటర్. పెరిమీటర్ ఎంత 34 ఇచ్చాడు కదా, 2s ఈజ్ ఈక్వల్ టు 34 ఇస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 17. ఇప్పుడు చూడండి 17 మైనస్ 15 రాయండి, 17 మైనస్ 15 ఇంటూ 17 మైనస్ 12 ఇంటూ 17 మైనస్ 7 స్క్వేర్ రూట్. మీకు సెమీమీటర్ చూడగానే క్వశ్చన్ అర్థం కావాలి అంటే కంపల్సరీగా నాకు ఆప్షన్లో 17 కనబడుతుంది, రూట్లో కానీ బయట కానీ. ఆప్షన్ సి ఎలిమినేట్, ఆప్షన్ డి ఎలిమినేట్, ఏబీలో కావచ్చు. ఆ ఏబీలో ఏంటిదని మనం క్యాలిక్యులేషన్ మొత్తం చేయాలి. మీకు క్యాలిక్యులేషన్ చేసేయడానికి టైం లేదనుకోండి, 50-50 ఛాన్స్లో ఏబీలో ఏదో ఒకటి పెట్టేసేయండి సరిపోతుంది. సో 17 ఇంటూ 17లో నుంచి 15 పోతే 2, 17లో నుంచి 12 పోతే 5, 17లో నుంచి 7 పోతే ఎంత 10 స్క్వేర్ రూట్. 5 2 ఎంత 10, 2 10లు ఉంటే ఒక 10 బయట తీయచ్చు కదా, 10 రూట్ 17. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ 4158, రేడియస్ ఆఫ్ హెమిస్పియర్. హెమిస్పియర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అవుతుంది, 3πr స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 4158. 3 ఇంటూ పై వాల్యూ ఎంత 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4158. 11 2 11 3 33, 8 ఉంది, 11 ఏళ్ళు 77, మళ్ళీ 8 ఉంది, 11 8 సార్లు పోతుంది. నెక్స్ట్ 3 ఏళ్ళు ఎంత 6 కదా, 6తో పోతుందేమో చూద్దాం. 6 6 36, 6 3 18. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 7 ఇంటూ 63. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ మల్టిప్లై చేయొద్దు, 7 ఇంటూ 63 ఎలా రాయొచ్చు 7 ఇంటూ 9గా రాయొచ్చు. 2 7s ఉన్నాయి, స్క్వేర్ రూట్ బయటకు వస్తే ఒక 7 అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఏమవుతుంది 3 అవుతుంది. 7 3 ఎంత 21 సెంటీమీటర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ ఉంది. ఇంతకుముందు ఏం ఇచ్చామంటే రేడియస్ ఇచ్చి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కునేవాడు. అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కునేటప్పుడు మనం 11 ఎక్క డివిజిబుల్ రూల్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళం. కానీ రివర్స్లో అడిగాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, రేడియస్ కనుక్కోమన్నాడు, కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సింది. నెక్స్ట్ వన్, ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ రిడ్యూస్డ్ బై 10%, బట్ డైలీ సేల్స్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%. నెట్ ఎఫెక్ట్ ఆన్ ద డైలీ సేల్ ఎఫెక్ట్ అన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమన్నాడు,
ప్రైస్ తగ్గితే సేల్ ఏమైందంట, ఇంక్రీజ్ అయిందంట. ఆటోమేటిక్గా మనం వచ్చే డైలీ సేల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. దీని కూడా మీరు ఫార్ములా +or-x +or-y +or-x ఇంటూ y/100. ఇంక్రీజ్ అయితే ప్లస్, డిక్రీజ్ అయితే మైనస్. డిక్రీజ్ కాబట్టి మైనస్. దీన్ని జనరల్ ప్రొసీజర్లో చెప్తే లెంగ్తీ ప్రొసీజర్ అవుతుంది, అలా చెప్పట్లేదు. ప్లస్ మీకు జనరల్ వేలో చేయడం తెలుసు, కానీ ఇక్కడ షార్ట్ కట్స్ చెప్తున్నాను. సో అది ఇంక్రీజ్ అయింది కాబట్టి +20 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 ఇంటూ 20/100. ఈ 2 zeros క్యాన్సిల్. -10 +20 -2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి, 8%. మనకు ప్లస్ వస్తే ఇంక్రీజ్ అయింది, మైనస్ వస్తే డిక్రీజ్ అయింది. సో 8% ఇంక్రీజ్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. జనరల్ వే అయితే లెంగ్తీ అవుతుంది. నెక్స్ట్ వన్, 2 trains A and B together, lengths 190 meters, 195 meters, are running at a speed of 50 km/h, 76 km/h respectively towards each other on parallel tracks. How much time will they cross each other అన్నాడు. క్వశ్చన్ ఏది ఇచ్చినా సరే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రాయండి. సో ఒక ట్రైన్ ఇంకో ట్రైన్కి క్రాస్ చేస్తుంది, డిస్టెన్స్ ఏమవుతుంది, 2 trains యొక్క లెంత్ అంటే 190 + 195. ఒక ట్రైన్ ఇంకో ట్రైన్కి క్రాస్ చేస్తే స్పీడ్ ఏమవుతుంది, ఇద్దరు స్పీడ్స్ ఉంటాయి కదా, 2 trains మూవ్ అవుతుంది కాబట్టి ఇద్దరు స్పీడ్స్ తీసుకోవాలి. ఏ డైరెక్షన్, టువర్డ్స్ ఈచ్ అదర్, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే ఏం చేయాలి, స్పీడ్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. 76 ఇంటూ టైం. ఓకే, టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 5 8 385 మీటర్లు ఇంటూ స్పీడ్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 126. ఇక్కడ డిస్టెన్స్ అనేది మీటర్లో ఉంటే స్పీడ్ అనేది ఎన్నిలో ఉండాలి, మీటర్/సెకండ్లో ఉండాలి. ఇచ్చిన దాంట్లో km/h ఉంది కదా, km/hని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 ఇంటూ టైం. 6 3 18, 6 2 6 1, 3 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 7 times. 7తో క్యాన్సిలేషన్ చేస్తే 7 5 35, మళ్ళీ 7 5 35, 5తో క్యాన్సిల్ చేస్తే ఎన్నిసార్లు పోతుంది, 11 times. సో T ఈజ్ ఈక్వల్ టు 11 seconds. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. రాము లక్ష్మణ్ అనే వాళ్ళిద్దరూ ఎన్ని రోజులు చేస్తున్నారు, రాము ఒక వర్క్ని ఎన్ని రోజులు చేస్తున్నాడు, 15 రోజులు చేస్తున్నాడు. లక్ష్మణ్ అదే వర్క్ని 20 daysలో చేస్తున్నాడు. ఇది ఈసారి ముగ్గురు, భరత్ కూడా వచ్చాడు. భరత్, రామ్ ప్లస్ లక్ష్మణ్ ముగ్గురు కలిసి ఎన్ని రోజులు చేస్తున్నారు, 5 రోజులు చేస్తున్నారు. అయితే ఏం కనుక్కోవాలంట, భరత్ ఒక్కడే చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా మనం అందరి యొక్క ఎఫిషియన్సీ కనుక్కోండి. ఫస్ట్ ఎఫిషియన్సీ టోటల్ వర్క్ రావాలంటే ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోవాలి. 15కి 20కి 5కి ఎల్సిఎం ఎంత, 60. మన దగ్గర మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 60 యాపిల్స్ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి సామర్థ్యం ఎఫిషియన్సీ కనుక్కోండి. 60 యాపిల్స్ రామ్ అనేవాడు 15 daysలో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 4 యాపిల్స్. లక్ష్మణ్ రోజు ఎన్ని యాపిల్స్ తింటాడు, 3 యాపిల్స్. ముగ్గురు కలిసి రోజు ఎన్ని యాపిల్స్ తింటారు, 60 యాపిల్స్ని 5 రోజులు తింటే రోజుకి ఎన్ని తింటారు, 12 యాపిల్స్. చూడండి, భరత్, రామ్, లక్ష్మణ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత, 12. రాము లక్ష్మణ్ యొక్క ఎఫిషియన్సీ ఇద్దరు కలిసి ఎన్ని తింటారు, 4 + 3 7 కదా. వీళ్ళిద్దరు ప్లేస్లో ఏం రాయొచ్చు, 7 ఈజ్ ఈక్వల్ టు 12. భరత్కి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మనకి, 5 వచ్చింది. ఏం కనుక్కోవాలి, హౌ లాంగ్ డిడ్ భరత్ కంప్లీట్, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ భరత్ కనుక్కోవాలి. టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 60 ఉన్నాయి. ఎవరిదైతే కనుక్కోవాలో వాళ్ళకి ఎఫిషియన్సీ తోటి డివైడ్ చేయండి. ఎవరికి ఎఫిషియన్సీ, భరత్కి ఎఫిషియన్సీ ఎంత, 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 daysలో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యావరేజ్ weight of 100 employees in a company is 62, and that of the remaining 25 employees is 52. Find the average weight of all the employees in the company. ఈ క్వశ్చన్ కూడా మీరు మిక్చర్ అండ్ ఎలిగేషన్లో ప్రాబ్లం చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. స్టార్టింగ్లో ఇక్కడ ఏంది, మనకు రేషియో ఎలా వస్తుంది, స్టార్టింగ్ యావరేజ్ రాస్తారు, ఇక్కడ సెకండ్ ఒక యావరేజ్, కంబైన్డ్ యావరేజ్ మొత్తం రాస్తారు. అయితే మనకి ఇక్కడ ఎవరు రేషియో వస్తుంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ రేషియో వస్తుంది.
నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఎందుకంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. సో డినామినేటర్లో ఎవరైతే ఉన్నదో వాళ్ళ యొక్క రేషియో వస్తుంది. ఓకే, సో యావరేజ్ వెయిట్ ఆఫ్ 100 ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ ఇది 62. స్టార్టింగ్ వాళ్ళకి యావరేజ్ ఎంత 62. ఎంతమంది ఎంప్లాయీస్ 100 ఎంప్లాయీస్. ఇక్కడేమో యావరేజ్ రాస్తారు, ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్. నెక్స్ట్ అందట్ ఆఫ్ ది రిమైనింగ్ 25 ఎంప్లాయీస్. ఈసారి ఎంప్లాయీస్ నెంబర్ ఎంత 25 మెంబర్స్. వాళ్ళకి యావరేజ్ ఎంత 52 ఉంది. నెంబర్ని రేషియోలో కన్వర్ట్ చేయండి, ఎంత 4:1. ఇప్పుడు దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది 10. ఈ 10 కూడా మనం ఏ రేషియోలో డివైడ్ చేయొచ్చు, 4:1 రేషియోలో డివైడ్ చేయండి. టోటల్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. ఎంత 10 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది 2 అవుతుంది. అప్పుడు 4 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది 8 అవుతుంది. 1 పార్ట్ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇక్కడ వచ్చే వాల్యూ ఎలా ఉండాలి, 62 కంటే తక్కువ ఉండాలి, 52 కంటే ఎక్కువ ఉండాలి. 62 కంటే ఎంత తక్కువ ఉండాలి, 2 తక్కువ ఉండాలి. అంటే ఎంత వస్తుంది 60 అవుతుంది. లేదు మీరు అలా కూడా తీసుకోండి, 52 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి 8 ఎక్కువ ఉండాలి. 52 + 8 ఎంత 60. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. లేదు మీరు జనరల్ క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే మాత్రం ఇంకేం చేస్తారు, యావరేజ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎలా వస్తుంది, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. నెక్స్ట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పొచ్చు మనం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. స్టార్టింగ్ 100 మంది ఉన్నారు, 62 కేజీలు. టోటల్ సమ్ ఎంత వస్తుంది మనకి 62 × 100 ప్లస్ 25 మెంబర్స్కి యావరేజ్ ఎంత 52 కాబట్టి 25 × 52. ఓవరాల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత 100 + 25 125. ఇంకా ఈ క్యాలిక్యులేషన్ చేసి మనం మల్టిప్లై చేసి డివైడ్ చేసి డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఉంది, ఇక్కడ క్యాలిక్యులేషన్ లేదు, కాన్సెప్ట్ ఉంది. మ్యూచువల్ అలిగేషన్ కాన్సెప్ట్ మీకు ఎంత బాగా అర్థమైతే ప్రాబ్లం అంత ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆ ప్రైస్ ఆఫ్ కార్ ఈస్ 2,50,000. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్స్ వాల్యూ డిప్రిషియేట్ బై 10%. సెకండ్ ఇయర్ ఇట్ డిప్రిషియేటెడ్ బై 15%. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ కార్ ఆఫ్టర్ 2 years. స్టార్టింగ్లో అతను కారు కొన్నప్పుడు ఎంత ఉంది, దాని యొక్క వాల్యూ 2,50,000 ఉంది. ఎవ్రీ ఇయర్ దాని యొక్క ప్రైస్ తగ్గుతుంది కదా. ఫస్ట్ ఇయర్ ఎంత తగ్గిందంట 10% తగ్గింది. సెకండ్ ఇయర్ ఎంత తగ్గింది 15% తగ్గింది. అయితే 2 సంవత్సరాల తర్వాత ఓవరాల్గా దాని యొక్క వాల్యూ ఎంత కొనుక్కోవాలి. స్టార్టింగ్లో ఎంత ఉంది 2,50,000 ఇంటూ 10% తగ్గింది అన్నాడు, ఎంత అవుతుంది 90/100 ఇంటూ 15% తగ్గింది అన్నాడు, ఈసారి ఎంత అవుతుంది 85/100. క్యాన్సిలేషన్ చూడండి, ఇక్కడ 4 జీరోస్, ఇక్కడ 4 జీరోస్ క్యాన్సిల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఒక 0, వీటిని మనం మల్టిప్లై చేయాలి. 25 × 90 × 85. ఇక్కడ నేను ఆప్షన్స్ చూశాను, ఒక 0 అయితే కంపల్సరీగా వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఒక 0 రాశాను నేను. తర్వాత ఈనోడ్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. ఇక్కడ ఎక్కడ నీకు ఈవెన్ నెంబర్ ఏమీ లేదు. 5ని ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేసి నాకు ఇంకో 0 వస్తుంది, కానీ ఈవెన్ నెంబర్ ఎక్కడా లేదు. ఇంక ఈనోడ్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 5 9 ఎంత 45, 5 5 ఎంత 25. అంటే సెకండ్ ఇయర్ ఎంత వస్తుంది నాకు 50 వస్తుంది. ఎక్కడైతే 50 ఉందో లాస్ట్ 2 ప్లేసెస్లో అది మన ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, మీకు అర్థం కాలేదనుకోండి ఇంకా మల్టిప్లై చేసుకోండి. 85 × 25, 25 125, 25 ఎంత 200, ఒక 12 212. మళ్ళీ ఎంత మల్టిప్లై చేయాలి 9తో మల్టిప్లై చేయాలి. 9 5 45, 9 రోజులు 18 22, 9 9 11, 9 రోజులు 18 19, 1 0 19,000 1,91,250. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, ఇదేమో మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలి, ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ చూసిన తర్వాత ఎంతవరకు క్యాలిక్యులేషన్ చేయాలో అంతవరకు క్యాలిక్యులేషన్ చేయండి. ఒక పాయింట్ లేదు, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఏమైనా అప్లై అవుతుందో చూడండి. ఇప్పుడు నాకు డిజిటల్ సమ్ కాన్సెప్ట్ 90 కనబడింది కదా, దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత 9. 9 ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే నాకు డిజిటల్ సమ్ ఎంత వస్తుంది 9 వస్తుంది. ఆప్షన్లో కూడా 9 రావాలి. 9 ఎక్కడ ఉందో చూడండి. 9 క్యాన్సిల్. 1 + 3 ఎంత 4, ఇది కాదు. 1 + 8, 8 + 5 ఎంత 13, 13 అంటే 4 వస్తుంది, ఇది కూడా కాదు. 1 + 5, 1 + 8 9, 5 + 6 ఎంత 11, 11 + 8 ఎంత 18, ఇది 9తో డివైడ్ అవుతుంది. 9 క్యాన్సిల్. 1 + 1 2, 2 + 2 4, 4 + 5 9, ఇది కూడా 9తో క్యాన్సిల్ అవుతుంది.
ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ అయితే ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంది? డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ప్రకారం మీకు టైం లేదు అనుకుంటే, క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటే ఈ సీడీలో ఏదో ఒకటి పెట్టేసేయండి. ఏదైనా మొత్తం క్యాలిక్యులేషన్ చేయగలను అనుకుంటే జనరల్ ప్రొసీజర్ చేసేయండి. జనరల్ ప్రొసీజర్ కూడా పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రం మల్టిప్లికేషన్ ఆప్షన్ తీసుకొని చేయాలి. ఓకే, చూసారు కదా ప్రాబ్లమ్స్ అనేవి యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా లాజికల్గా ఎలా చేసామో. సో సేమ్ సిరీస్ అనేది ఎగ్జామ్ వరకు కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ దయచేసి ఈ సిరీస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని చెప్పిన లాజిక్స్ ఎగ్జాక్ట్గా అలాగే అప్లై చేయండి. డెఫినెట్గా మీకు టైం చాలా సేవ్ అవుతుంది. ఈ సేవ్ అయిన టైంని మీరు వేరే ప్లేసెస్లో యూజ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ప్రిపేర్ అవుతున్నట్టు వాళ్ళు కూడా మన వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.